హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఎల్ఎస్జీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్. సో అతని పర్ఫార్మెన్స్ కొంచెం దారుణంగానే కనిపిస్తూ ఉంది. అయితే మరి అతన్ని బ్యాకప్ చేస్తూ ఆకాష్ చోప్రా కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. సో అతను చెప్తుంది ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే క్రికెట్లో మరి ఫామ్ కోల్పోవడం అనేది, దాని తర్వాత సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం అనేది సో ఇది కామన్. సో కాబట్టి ఇక్కడ రిషబ్ పంత్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎప్పుడైనా సరే మనం గెలుస్తున్నామంటే సో వాటి నుంచి మనం కొన్ని మాత్రమే నేర్చుకోగలుగుతాం. కానీ మనం ఎప్పుడైతే ఓడిపోతున్నామో సో అప్పుడు కంప్లీట్గా మన మైండ్ సెట్టే చేంజ్ అయిపోద్ది, ఆలోచన విధానమే చేంజ్ అయ్యిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అయితే ఇది పక్కన పెడితే మనకి రిషబ్ పంత్ గురించి. సో మరి రిషబ్ పంత్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తను T20 ఫార్మాట్లో మరి ఇండియన్ టీం తరపున కూడా ఒక రెగ్యులర్ ప్లేయర్ అయితే కాదు. సో మరి ఇటువంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మాత్రమే మరి నెక్స్ట్ ఇండియన్ టీంలోకి వెళ్తానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. సో ఏదైనా సరే ప్రజెంట్ చూసుకుంటే మరి రిషబ్ పంత్ సో తన ఫామ్ మాత్రమే సరిగ్గా లేదు, అతనిలో గేమ్ చాలా ఉంది. సో మరి ఆ ఫామ్ కనుక రాబట్టుకోగలిగితే వేరే లెవెల్లో మరి రిషబ్ పంత్ని చూస్తాం అని చెప్పేసి కూడా ఆకాష్ చోప్రా తను బ్యాకప్ చేయడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఆకాష్ చోప్రా చేసిన కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.